భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పదంగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జీవో 117ను రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు. వివాదాస్పద జీవోను 117ను రద్దు చేయాలి ఉపాధ్యాయ సంఘాలు. మంత్రి నారా లోకేష్ కు విద్యాశాఖను కేటాయించడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా విద్యాశాఖలోని వివిధ సమస్యలపై విన్నవించాయి. డిఎస్సి దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని ఏపీ ఉపాధ్యాయ సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి కోరారు. పాఠశాల విద్యలో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే వివాదాస్పద జీవో 117ను రద్దు చేయాలని అన్నారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కు తీసుకురావాలని, ఈ విధానాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతి ప్రకాష్ రావు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయడం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆర్థిక కార్యదర్శి పినకపాని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో 2 టీచర్లు ఉండాలని, ఉన్నత పాఠశాలలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులను పునరుద్ధరించాలని పిఆర్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణయ్య, గిరిప్రసాద్ కోరారు. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే రాబోతోంది. మరి ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి మరి చాలా మంది వయోపరిమితి మీరిపోయారు. కాబట్టి డిఎస్సి దరఖాస్తు చేసుకునేందుకు జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని ఇక్కడ కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేయాలి అంటూ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేయడం జరిగింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సహాధ్యక్షురాలు పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు మాట్లాడారు. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో 117, పురపాలక పాఠశాలకు సంబంధించిన జీవో 84 రద్దు చేయాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి అని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తెదేపా ప్రభుత్వం కట్టుబడి ఉందని వక్తలు తెలిపారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులుగా నడిపినేటి వెంకట్రావు, హైమారావు, జె శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక ఎన్ఎంఎంఎస్ కు సంబంధించినటువంటి స్కాలర్షిప్ అనేది విద్యార్థులకు రావాలంటే కంపల్సరిగా బ్యాంకు ఖాతాకు ఆధార్ సీడింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి అని ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. జాతీయ ఉపకార వేతన పరీక్ష నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి అని జిల్లా విద్యాశాఖ అధికారి డి సుభద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ సీడింగ్ అయిన బ్యాంక్ ఖాతాలకు మాత్రమే ఉపకార వేతనం నగదు జమ అవుతుంది. 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఈ ఉపకార వేతనానికి ఎంపికై ప్రస్తుతం 9 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ను అనుసంధానం చేయించుకోవాలని అన్నారు. స్కాలర్షిప్ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకున్న, రెన్యువల్ చేసిన బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కాకపోతే నగదు జమ కాదని అన్నారు. ప్రస్తుతం ఉపకార వేతనం నగదు జమ కాని విద్యార్థుల పేర్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్సైట్ లో ఉన్నాయి. తమ బ్యాంక్ ఖాతాలకు నగదు జమ కాని విద్యార్థులు వెబ్సైట్ లో తమ వివరాలు చూసుకుని తమ బ్యాంక్ జాబితాలకు ఆధార్ సీడింగ్ చేయించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని డిఈఓ కోరారు. కాబట్టి ఎవరైతే 2019 నుంచి 2022 వరకు ఎన్ఎంఎంఎస్ కు సెలెక్ట్ అయ్యారో అటువంటి విద్యార్థులు మరి మీ యొక్క వివరాలను పోర్టల్లో అప్డేట్ చేయడంతో పాటు మరి మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అయ్యే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వం నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ ఎన్ఎంఎంఎస్ కు సంబంధించిన స్కాలర్షిప్ ను పంపడానికి వీలవుతుంది. ఇక యూపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. మరి ప్రిలిమ్స్ పరీక్షలో సూటిగా ప్రశ్నలు రావడం జరిగింది. పేపర్ కూడా సులభంగా ఉందని ఇక్కడ అభ్యర్థులు రాసినటువంటి వారు పేర్కొంటున్నారు. కాబట్టి కట్ ఆఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీ
ఎస్సీ ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేశారు. అరగంట ముందే గేట్లను మూసివేయడంతో 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులెందరో పరీక్ష రాయలేకపోయారు. పలు కేంద్రాల వద్ద మహిళా అభ్యర్థులు పరీక్షకు అనుమతించకపోవడంతో కంటతడి పెట్టారు. సులభంగా పేపర్లు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మొదటి అంకమైన ప్రిలిమ్స్ పేపర్ సులువుగానే ఉందని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నిర్వహించిన జనరల్ స్టడీస్ అనగా జిఎస్, మధ్యాహ్నం జరిగిన CSAT 2 సులభంగానే వచ్చాయని సివిల్స్ మెంటర్ ఎం బాలలత పేర్కొన్నారు. CSAT అర్హత పరీక్ష కాగా జనరల్ స్టడీస్ పేపర్ తో వచ్చిన మార్కులు ప్రతిపాదికగానే కటాఫ్ ను నిర్ణయించి మెయిన్స్ కు పంపుతారు. CSAT ప్రశ్నలు కూడా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు చాలా ఈజీగా ఉంది. దాంతో చాలా మందిలో అర్హత సాధిస్తారు. అలా చూసుకున్న ఈసారి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది అని లా ఎక్సలెన్స్ IAS అధికారి డాక్టర్ రాంబాబు వ్యాఖ్యానించారు. తికమక పెట్టకుండా. జనరల్ స్టడీస్ లో ఈసారి చాలా ప్రశ్నలు నేరుగా వచ్చాయి. తికమక పెట్టే ప్రశ్నలు తక్కువ, ప్రశ్నల నిడివి కూడా పెద్దగా లేదు, ఆప్షన్స్ లో సందిగ్ధత లేదు. అందుకే ఈసారి కట్ ఆఫ్ 80 నుంచి 95 మధ్య ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 90కి పైగా మార్కులు సాధిస్తామని భావించే అభ్యర్థులు వెంటనే మెయిన్స్ పై దృష్టి సారించవచ్చని చెబుతున్నారు. గతేడాది 2 పేపర్లు కష్టంగా ఉండడంతో కట్ ఆఫ్ 75 మార్కులుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. జనరల్ స్టడీస్ లో పాలిటీ నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల వారిగా చూస్తే భూగోళ శాస్త్రం 19 ప్రశ్నలు, ఎకానమీ 14, పర్యావరణం వ్యవసాయం 12, అంతర్జాతీయ సంబంధాలు 11, శాస్త్ర సాంకేతిక రంగాలు 10, చరిత్ర కళలు సంస్కృతి 9, ప్రభుత్వ పథకాలు వర్తమాన వ్యవహారాలు 5 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాలిటీలో ప్రశ్నలు సులువుగా ఉన్నాయి. అంతర్జాతీయ సంబంధాల నుంచి వచ్చిన ప్రశ్నలు కొంత మధ్యస్థంగా ఉన్నాయి. జాగ్రఫీలో క్లైంట్ మెటాలజీ ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. హిస్టరీలో ఎక్కువగా ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి ప్రశ్నలు అడిగారు. సింగిల్ స్టేట్మెంట్ ప్రశ్నలు ఎక్కువ రావడం కూడా ఈసారి బాగా కలిసొచ్చింది. ఎకానమీ జాగ్రఫీలో కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు వచ్చాయి. బేసిక్స్ బలంగా ఉన్న అభ్యర్థులకు పాలిటీలో ఎక్కువ మార్కులు వస్తాయనడంలో సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కరెంట్ అఫైర్స్ అడిగిన ప్రశ్నలు సూటిగా ఉన్నాయి. సమాధానాలను గుర్తించడం సులువు అని చెప్పవచ్చని అంటున్నారు. మొత్తం మీద అన్ని విభాగాల్లో సులువు నుంచి మధ్యస్థంగా ప్రశ్నలున్నాయి. ఒక మాదిరిగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు సైతం గట్టెక్కే అవకాశాలే బలంగా కనిపిస్తున్నాయి. ఈసారి ప్రశ్నల సరళిలో ఒక వైవిధ్యం స్పష్టంగా కనిపించింది. గతంలో 2 వర్గాల మధ్య జతపరచమని అడిగేవారు ఈసారి 3 వర్గాల మధ్య అనుసంధానం చేయాల్సి వచ్చింది. ఉదాహరణకు జలపాతాలు, అవి ఉన్న ప్రాంతం, నది వంటి అంశాలను జతపరచాలని అడిగారు. గడిచిన 2 ఏళ్ల ట్రెండ్ ఈసారి కనిపించలేదు. అయితే 2019, 2020 నాటి ట్రెండ్ ఈ ఏడాది ఇచ్చిన పేపర్లో కనిపించింది. మొత్తానికి ఇది సులువైన పేపరే అని విషయ నిపుణులు చెబుతున్నారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో ప్రశ్నలు సూటిగా సులభంగా రావడంతో కట్ ఆఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయనే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే. 5 ఏళ్ల వైకాపా పాలనలో అంతా అస్తవ్యస్తం, సిలబస్ అమలుపై అస్పష్టత అంటూ ఆంధ్రప్రదేశ్ విద్య సంబంధించినటువంటి సమాచారం చూస్తూ ఉన్నాం. హేతుబద్ధీకరణ, బడుల విలీనాలతో గందరగోళం, తగ్గిపోతున్న విద్యార్థుల ప్రవేశాలు, సర్కారీ బడులను గాడిన పెట్టడం కొత్త ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. గత జగన్ ప్రభుత్వం అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కొన్ని చోట్ల బడులు మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువులోనూ వెనుకబడుతున్నారు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58% మంది తెలుగులో ఒక్క పేరాను కూడా చదవలేకపోయినట్లు గత ప్రభుత్వం నిర్వహించిన బేస్ లైన్ సర్వేలో బహిర్గతమైంది. అసర్ నివేదిక 2022 ప్రకారం 3వ తరగతిలో 24.3% మంది క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదాలు చదవలేకపోయారు. విద్యార్థులు చదువులో వెనుకబడినట్లు సర్వేలు చెబుతున్నా పరీక్షల్లో మాత్రం భారీగా మార్కులు సాధిస్తున్నారు. మార్కులకు పిల్లల సామర్థ్యాలకు సంబంధం లేకుండా పోయింది. బోధనలో సమస్యలు, సిలబస్ పై అస్పష్టత, హేతుబద్ధీకరణతో ఉపాధ్యాయులు, విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను చిక్కుల్లో పడేశాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రతి అంశం కొత్త ప్రభుత్వానికి సవాలుగా కనిపిస్తోంది. ఆంగ్లంలో విద్యార్థుల సన్నద్ధతే ముఖ్యం. 2020-21లో ఉపాధ్యాయుల సన్నద్ధత, విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోకుండా ఒకేసారి 1 నుంచి 5 తరగతులకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోకి మారాల్సి వచ్చింది. ఏటా ఒక్కో తరగతికి అమలు చేస్తూ ప్రభుత్వం 10వ తరగతికి వచ్చింది. ప్రస్తుతం బడుల్లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది తెలుగు మాధ్యమంలో చదివి ఉద్యోగాల్లోకి వచ్చిన వారే. వీరు కొన్నేళ్ల పాటు తెలుగులోనే పాఠాలు చెప్పారు. వీరికి ముందు
శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాలను పెంచిన తర్వాత ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తే బోధన బాగుండేది. కానీ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. అవి పెద్దగా ప్రయోజనం ఇవ్వలేదు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఆంగ్ల మాధ్యమం అమలును ఎవరూ తప్పుపట్టడం లేదు. అమలు విధానం సమర్థంగా ఉండాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యార్థులకు సరైన బోధన అందకపోతే ఏ భాష సక్రమంగా రాకుండా పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఇచ్చిన 8, 9, 10 తరగతుల్లో సైన్స్, సోషల్ లాంటి థియరీ సబ్జెక్టులు పరీక్షల్లో ఆంగ్లంలో రాయడంపై విద్యార్థులను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాల విద్యలో సిలబస్ పై వైకాపా ప్రభుత్వం అనేక ప్రయోగాలు చేసి ఉపాధ్యాయులు విద్యార్థుల్లో గందరగోళం సృష్టించింది. 2021-22 వరకు రాష్ట్ర సిలబస్ ను అమలు చేసిన గత ప్రభుత్వం 2022-23లో ఒక్కసారిగా 8వ తరగతి వరకు CBSEలోకి మారింది. ఇప్పుడు ఈ విద్యార్థులు 10వ తరగతిలోకి వచ్చారు. రాష్ట్రమంతా రాష్ట్ర బోర్డు పరిధిలోని అన్ని బడుల్లో CBSE సిలబస్ ని అమలు చేస్తుండగా 2025-26 నుంచి ఇంటర్నేషనల్ బకలరేట్ IB సిలబస్ ను అమలు చేసేందుకు గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీని అధ్యయనం కోసం ఆ సంస్థ 4.86 కోట్లు చెల్లించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఇదే సిలబస్ ఉంటుందో లేదోనన్న సందిగ్ధత నెలకొని ఉంది. రాష్ట్రంలో 1000 ప్రభుత్వ పాఠశాలలకు CBSE అనుమతి ఉంది. వీటికి ఈ బోర్డు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తుంది. కానీ రాష్ట్ర బోర్డు పరిధిలోని CBSE సిలబస్ అమలు చేస్తూ సొంతంగా పరీక్షలు నిర్వహిస్తుంది. CBSEలో 10వ తరగతిలో 20% అంతర్గత మార్కులు ఉంటాయి. 5 సబ్జెక్టుల విధానం అమలవుతోంది. రాష్ట్ర బోర్డులో CBSE సిలబస్ చదివిన వారు ఆయా సబ్జెక్టుల విధానం అమలు చేస్తున్నారు. పైగా 100 మార్కులకు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఇది రాష్ట్ర బోర్డు విద్యార్థులకు నష్టం కలిగించనుంది. టోఫెల్ కు పటిష్ట చర్యలేవి? హేతుబద్ధీకరణ, విలీనాలు, తగ్గిపోతున్న ప్రవేశాలు. వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీనంతో మొత్తం గందరగోళం చేసింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లు బోధనంటూ వీటిని కిలోమీటర్ల దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఇలాంటి చోట్ల ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులే మిగిలాయి. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో కొన్ని ఏకోపాధ్యాయ బడులుగా మారాగా మరికొన్ని పిల్లలు లేక మూతపడ్డాయి. 3 నుంచి 10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలల్లో 137 మంది, 6 నుంచి 10 తరగతులున్న బడిలో 92 మంది లోపు పిల్లలుంటే ప్రధానోపాధ్యాయ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను తొలగించారు. 1 నుంచి 5 తరగతులుంటే బడిలో 30 మంది విద్యార్థుల వరకు ఒకరే టీచర్ ఇచ్చారు. ఇలా పోస్టుల హేతుబద్ధీకరణ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.